దావోస్లో ఏం చెప్పాల్సి వచ్చింది? ఒకటి గ్రీన్ పవర్ అన్నటువంటిది, అది ఎవరి హయాంలో? ఇదే జగన్మోహన్ రెడ్డి ఉన్న టైంలోనే ఓకే అయినటువంటిది, కేంద్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు, అది గ్రీన్ టెక్ ఇవన్నీ కూడా. అప్పుడు అది కుంభకోణం అన్నారు, అది దుర్మార్గం అన్నారు. ఇప్పుడు అదే చెప్పుకోవాల్సి వచ్చింది. రెండవది వచ్చేటప్పటికి ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏమొచ్చింది? పోర్టులు. ఆ పోర్టుల్ని ఆ రోజున అనవసరంగా కడుతున్నారు, లేకపోతే అడ్డదిడ్డంగా కడుతున్నారు, దోపిడీకి పెడుతున్నారు అని చెప్పింది. ప్రభుత్వం కడుతున్నటువంటి దానికి అప్పులు తీసుకోవడం తప్పని చెప్పి వాదించినటువంటిది. ఇవాళ అదే పోర్ట్లు ఆంధ్రాకు ఉన్నాయని చెప్తున్నారు. Then that port will become a Ramayanpatnam will become a township itself. We are having sea coast nearly 1,000 kilometers. As on today, 5-6 good ports are there. Another 3 ports are under construction. Around 10 ports will come. ఇది 5-6 పోర్టులు ఉన్నాయి, ఇంకొక 3 పోర్టులు రాబోతున్నాయి, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. టోటల్గా ఒక 10 పోర్టులతో ఆ పోర్టు ప్రాంతం అంతా కూడా ఒక నగరంగా అభివృద్ధి చెందుతుంది అన్నటువంటిది. మరి ఈ విజన్